హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరో వ్లాగ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ మనం కొట్లకాడ శిల్పకళ ఆర్ట్స్ సెకండ్ షెడ్ కాడ ఉన్నాం. మీకు బ్యాక్గ్రౌండ్ గణపతి కనిపిస్తుందో లేదో, ఒక రేంజ్, ఒక లెవెల్, ఒక మాదిరి ఉంది గణపతి. చూపిస్తా చూడు ఒకసారి. ఒక మాదిరి, ఒక లెవెల్, ఒక రేంజ్ ఉంది గణపతి మాత్రం. ఇట్లా మనకి ఇట్లా బాణం ఇడుస్తున్నట్టు ఉంది గణపతి. మనకి నంది వచ్చింది ఇటుకు, ఎల్క వచ్చింది ఇటుకు, మనకి ఒకటి పాము వచ్చింది, పాముకి ఎవరో దేవుడు ఇట్లా చుట్టుకొని గణపతిని ఇట్లా సవారిస్తున్నట్టుంది గణపతి. గణపతి ఏమో అక్కడ మన ఇతన్ని చంపుతున్నట్టుంది గణపతి. మన తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పాలంటే గణపతికి కాళ్ళకు కూడా మనకి పంచ కూడా డిజైనింగ్ వర్క్ చూడండి, డీటెయిలింగ్ వర్క్ చూడండి, వస్తుంది. ఇంకా ఇది కలరింగ్ వర్క్ జరుగుతుంది. కొన్ని గణపతులు ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. ఇప్పుడు అలా చూసిన గణపతి ఇది సేమ్ కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. గణపతులన్నీ బొట్టు వర్క్ అయిపోయింది గణపతికి. ఇట్లా మీకు ఎట్లా అనిపిస్తున్నాయో గణపతులు కామెంట్ పెట్టుర్రి. అట్లా వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయరు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈ గణపతికి చూడండి, ఇదొక గణపతి. మనకి ఇదికి టైగర్ వచ్చింది, ఇదికి శివుడు వచ్చిండు, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చింది, మళ్ళీ ఆర్చ్లో మనకి నంది విగ్రహం వచ్చింది. ఈ గణపతి దాదాపు 12 ఫీట్స్ దాకా ఉంటుంది. నేను ఆ డిఫరెంట్ ఉన్న గణపతులు చూపిస్తున్నా, అన్నీ చూపిస్తలేను. ఇవన్నీ డై వాష్ పెట్టారు గణపతులు. వేరే ఉన్నాయి. శిల్పకళ ఆర్ట్స్ అంటే కొట్లాల ఒక బ్రాండ్, తెలుసు కదా, ఒక బ్రాండ్. అట్లుంటాయి గణపతులు. ఇవన్నీ గణపతులు అవే. వర్క్ జరుగుతుంది. చలో రైట్, మళ్ళీ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మీకు వీడియో ఎట్లా అనిపిస్తుందో మన కామెంట్ పెట్టిర్రి. ఈ శిల్పకళ ఆర్ట్స్ సెకండ్ షెడ్. ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై.